మన రక్షకుడును విమోచకుడునైన యేసుక్రీస్తు వారి నామములో మరొక పర్యాయము కూడా శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, మరి ఆత్మీయ వర్తమానములు అందించబడుతూ ఉన్నాయి. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుటకును, వాక్యానుసారముగా మనం నడుచుకోవడానికి మరి ప్రభువు కృప ఎంతగానో మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మన ఆయుష్ను పొడిగించబడుచున్న కొలది మనలో మరి దేవునికి దగ్గరగా మనం మారుచూ ఉన్నట్లయితే మన జీవితాలలో మరి పరలోక సంతోషము చేత, ఆనందము చేత నిత్యము దైవ సన్నిధిని మనము అనుభవించగలము. కడవరి దినములలో మరి లోకములో లౌకికమైన కార్యములను, లౌకిక జ్ఞానములతో మానవులు తమ హృదయములలో నిండుకొనుచు ఉన్నారు గనుక ఈ లౌకికమైన జ్ఞానము నుండి విడుదల పొందుకొని దైవికమైన జ్ఞానము చేత ప్రతి ఒక్కరూ నింపబడాలనేదే దేవుని ఉద్దేశం. ఆత్మీయ జ్ఞానము ఒక మనుష్యుణ్ణి దీన మనసు కలిగిన వారుగా మార్చుచూ ఉన్నది. శాంత గుణము కలిగిన వారుగా మార్చబడుతూ ఉన్నారు. అలాగే పరిశుద్ధతలో మరి నమ్మకస్తులుగాను, యథార్థపరులుగాను ఆత్మీయ జ్ఞానము ఒక మనుష్యుణ్ణి నడిపించగలుగుతూ ఉన్నది. ఒకవేళ ఈ సమయంలో లౌకికమైన జ్ఞానములతో మనము కలిగి ఉన్నప్పుడు మన బ్రతుకులలో చాలామంది మరి తప్పుడు మార్గములలో, మోసకరమైన క్రియలు, దుర్మార్గమైన పనులు, ఇలాంటి వాటినన్నిటిలో కూడా మనము ఒకవేళ పాలు పొందుచు ఉన్నట్లయితే మరి లౌకికమైన జ్ఞానము చేత మన హృదయం నిండుకుని ఉన్నదని మనము గ్రహించి వీటి నుండి మనము ఎలా విడుదల పొందాలో, ఏ విధముగా వాటిని విడిచిపెట్టాలో, ఏ విధముగా వాటిని మనము ద్వేషించి దైవ సన్నిధిలో మరి దైవికమైన జ్ఞానమును మనము అనుభవించడానికి దైవ సన్నిధిలో మనము అధికముగా కనిపెట్టేవారముగా ఉండాలి. ఈ సంవత్సరం యొక్క చివరి దినములలో ఉన్నాము గనక మరి ప్రారంభించిన ఈ సంవత్సరములో మరి ముగింపులోనికి వచ్చినప్పుడు మన ప్రారంభము కంటే మన యొక్క అంతం అనేది కూడా చాలా శ్రేష్టకరముగా ఉండాలనేదే దేవుని గొప్ప ఉద్దేశమై ఉన్నది. కనుక నా ప్రియ దేవుని బిడలారా, ఒకవేళ మీరు నూతనముగా ఎవరైనా వింటూ ఉన్నట్లయితే తప్పకుండా ఈ వర్తమానములను ప్రతిరోజు మీకు అందించబడుతూ ఉంటాయి. ఆధ్యాత్మికముగా మీరు బలపరచబడుట కొరకే మరి నేను కూడా ప్రభు సన్నిధిలో అధికముగా ప్రార్థిస్తూ దేవుని వర్తమానములను మరి ఆయన పక్షముగా నిలబడి ఒక దేవుని దాసునిగా, ఒక రాయబారిగా మరి అనేకులకు ఆత్మీయ సత్యములను మరి బోధించడానికి దేవుడు నన్ను కూడా వాడుకుంటున్నందుకు మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. కనుక నా ప్రియ దేవుని జనులారా, మరి మన అంశం ఏమిటంటే ఆత్మీయ జ్ఞానము. ఆత్మీయ జ్ఞానము ఒక మనుషుని జీవితంలో మరి మొట్టమొదటిగా దేవునిని, ఆయన గొప్ప కార్యములను వాటిని తలంచి అతిశయించేవారుగా మారుతారు. రెండవదిగా ఈ ఆత్మీయ జ్ఞానము ఎలా పొందుకోగలము అని మనం గమనించినట్లయితే దేవునికి మనము సమీపస్తులంగా మారుచూ ఉన్నప్పుడు మరి దైవ సన్నిధిలో అధికముగా దేవునితో కూడా సహవాసము కలిగి ఉంటూ మరి దేవునితో కూడా ఐక్యత అనేది మన జీవితాలలో ఉన్నట్లయితే ఆధ్యాత్మికమైన ఆలోచనలు అనేవి మనలో కలుగుతుంటాయి. అదే సమయంలో లోకపరమైన విషయాలకు మనము దూరముగా ఉంటూ లోకములో జరుగుతున్న వాటిని మనము ఏమాత్రము కూడా తలంచకుండా దైవికమైనటువంటి కార్యములు
మన తలంపులలో కలుగుచూ ఉన్నప్పుడు, ఎందుకంటే ప్రతి ఆలోచన క్రీస్తు యేసునకు లోపరచబడినవిగా మారాలి. ఇహలోకములో మనము బ్రతుకుచున్నంత కాలములో మన ఆలోచనలు, మన తలంపులు యావత్తు కూడా క్రీస్తు యేసునకు లోపరచబడినవిగా మార్చబడినట్లయితే అంతకంటే గొప్ప ధన్యత మరొకటి ఈ లోకములో మనకు లేదు. కనుక నా ప్రియ దేవుని చిన్నులారా, ఆత్మీయ జ్ఞానము అనున్నది మరొక విషయాన్ని మనము గమనించినప్పుడు, తప్పులన్నిటిలో నుండి అనగా తప్పుడు మార్గములను మరి తప్పుడు ఉపదేశముల నుండి మనలను విడిపించగలుగుతూ ఉన్నది. ఎందుకంటే కడవరి దినములలో మరి అనేక విధములైనటువంటి బోధలు మరి ప్రచురింపబడుతూ ఉన్నాయి, ప్రకటిస్తూ ఉన్నారు. కొందరు మాత్రము మరి దేవుని సత్యములను బోధిస్తూ తప్పుడు కార్యముల నుండి జనులను ఎలాగైనా విడిపించాలనే ఆత్మీయ ఆలోచనలను కలిగిన మరి దైవికమైన తన దాసులను బట్టి ఎంతమందో మరి ఈ మార్గములలో నుండి తప్పించబడడానికి దేవుడు సహాయము చేయించు ఉన్నారు. ఎందుకంటే యోహాను రాసినటువంటి సువార్తలు 8వ అధ్యాయము 31, 32 వచనములను మనము గమనించేటప్పుడు, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పగా, వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూను ఎవనికి దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడదురని ఎలా చెప్పుచున్నావని ఆయనతో అనిరి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇక్కడ ఆయన చెప్పుచున్న మాటలు ఏమిటంటే, మరి వారిని చూసి యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించుదురు అని చెప్పుచూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ఈ లోకములో మరి ఆయన ప్రకటించిన సువార్త యావత్తు కూడా దేవుని రాజ్యమును గురించినటువంటి కార్యములను బోధిస్తూ వచ్చాడు. యేసు ప్రభువారు తన శిష్యులు కూడా ఆజ్ఞాపించిన మాటలు ఏమిటంటే, సర్వలోకమునకు వెళ్ళి సమస్త మానవాళికి సువార్తను ప్రకటించుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తిస్మం ఇచ్చి, నేను మీకు ఏ సంగతులైతే ఆజ్ఞాపించానో వాటిని వారికి బోధించి నాకు శిష్యులుగా చేయుడి అని చెప్పారు. ఈ రోజుల్లో జరుగుతున్న కార్యాలు మన కనులారా చూస్తున్నాం, చెవులారా వింటున్నాం. నేను దానిని గురించి ఎక్కువగా చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే యేసు ప్రభు వారికి శిష్యులుగా మారేదానికంటే మనుషులకు శిష్యులుగా మారుతూ ఉన్నాం. మరి ఇది ఎంతవరకు కరెక్టో మీరు గ్రహించాలి. అప్రియ దేవుని బిడలారా, మనము యేసు ప్రభు వారికి శిష్యులుగా మార్చబడే వారముగా ఉండాలి. కనుకనే యేసు ప్రభు వారు శిష్యులకు ఆజ్ఞాపించిన మాటలను సమస్త మానవాళికి సువార్తను ప్రకటించి శిష్యులకు ఏదైతే బోధించాడో ఆ విషయములను మరి ఖండితముగా ఖచ్చితముగా మీరు బోధించి నాకు శిష్యులనుగా చేయుడి అని చెప్పారు. మరి జరుగుతున్న పరిణామాలను బట్టి మనం గమనించినట్లయితే అనేకులు మనుషులకు దాసులుగా మారిపోతూ ఉన్నారు. కనుక నా ప్రియ దేవుని చిన్నులారా, సత్యమును మనము నమ్మేవారముగాను, ఏది సత్యమో ఏది అబద్ధమో అది మనం గ్రహించాలంటే మనకు కావలసింది ఆత్మీయ జ్ఞానం. ఆత్మీయ జ్ఞానం మనకున్నప్పుడే వాటిని మనం గ్రహించగలం. మరి చాలామంది ఆత్మీయ జ్ఞానము లేనందు మూలముగానే మరి ఏ విధముగా దేవుని వర్తమానములను వినగలుగుతున్నారో నాకైతే అర్థం కావడం లేదు. కనుక నా ప్రియ దేవుని చిన్నులారా, సత్యమును సత్యముగా మనము నమ్మేవారముగా ఉండాలి. ఎవరైతే సత్యమును నమ్ముచు సత్య మార్గములు నడిచేవారుగా ఉంటున్నారో వారికి దేవుడు తన కృపను అనుగ్రహిస్తూ ఉన్నాడు. యేసు ప్రభువారు ఈ లోకములోనికి వచ్చినప్పుడు సత్యమును కృపయు కలిగిన ఒక
దేవుని కుమారుడుగా ఈ లోకమునకు వచ్చాడు. కనుకనే యోహాను సువార్తలో 1వ అధ్యాయములో మనము గమనించగలుగుతూ ఉన్నాము. అక్కడ చెప్పబడుతున్నటువంటి మాటలు ఏమిటంటే 1వ అధ్యాయము 14వ వచనములో, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. మరి ఎవరైతే సత్యమును వినేవారుగా ఉంటున్నారో, సత్యానుసారముగా నడుచుకోవడానికి కూడా దేవుడు తన కృపను ఇచ్చుచూ ఉన్నాడు. కనుక ఆత్మీయ జ్ఞానము మనము కలిగి ఉన్నట్లయితే తప్పకుండా సత్యమును మనము గమనించే వారముగా ఉండగలం. అసత్యాన్ని మనం విడిచిపెట్టాలి. అబద్ధ కార్యములను మనం విడిచిపెట్టాలి. అబద్ధ మార్గములను మనం విడిచిపెట్టాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము గమనించవలసిన ఒక విషయం ఏమిటంటే, దేవుడు మానవునిలో అబద్ధం అనేది ఆయన ఇష్టపడడు. ఒకవేళ మన మాటలు అవునంటే అవును, కాదంటే కాదన్నట్లుగా మన మాటలు ఉండాలే తప్ప, అబద్ధములను ప్రేమించుచు అబద్ధానుసారముగా మనము జరిగిస్తూ ఉన్నట్లయితే నిశ్చయముగా మనము త్రొట్టిల్లిపోయేవారముగా ఉంటున్నాం. దేవునికి ఇష్టము లేనటువంటి ఏదైనా ఒకటి ఉన్నదన్నట్లయితే అబద్ధము. ఎందుకంటే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనములో మనం గమనించే విషయములు ఏమిటో తెలుసా? అబద్ధములను ఆడువారు, మొదటిగా పిరిగివారు, ఆ వాక్యము యొక్క చివరి భాగములో అబద్ధములు ఆడువారు. మరి ఇలాంటి వారందరూ కూడా ఎక్కడికి వెళతారంట? మండుచున్న అగ్నికుండములోనికి వెళుతారు. కనుక మనము అబద్ధములను ప్రేమించే వారముగా ఉండకుండా, మన మాట అవునంటును కాదంటే కాదన్నట్లుగా మనం బ్రతుకుతూ ఉన్నట్టు దేవుడు మన పక్షాన నిలబడి మన కొరకు ఆయన యుద్ధమును జరిగించే దేవుడై ఉన్నాడు. ఒకవేళ మనము అబద్ధములను కొనసాగిస్తూ ఉన్నట్లయితే, సమయమునకు సందర్భమునకు తగిన విధముగా అబద్ధములను ఆడుచూ ఉన్నట్లయితే సత్యమును మనం విడిచిపెట్టాల్సి వస్తుంది. సత్యమును మనము గ్రహించినప్పుడు, సత్యం మనలను స్వతంత్రులుగా మారుస్తుందన్నప్పుడు, మరి సత్యానుసారముగా మనం నడుచుకోవడానికి ఏది సత్యమో దాన్ని గ్రహించాలి. సత్యమును మనకు ఎక్కడైతే బోధించబడుతుందో, సత్యము మనకెక్కడైతే తెలియజేస్తూ ఉన్నారో దానికి మనం లోబడే వారముగా ఉండాలి తప్ప, అబద్ధములను అబద్ధ బోధలను బోధించేటువంటి మనుషులకు మనము చెవియొగ్గినట్లయితే ఆత్మీయ జ్ఞానమును కోల్పోయే వారముగా ఉంటున్నాము. కనుక ఆత్మీయ జ్ఞానము ఒక మనుషుని ఏం చేస్తుందంటే, తప్పులన్నిటిలో నుండి ఆత్మను విడిపిస్తూ ఉన్నది. అంటే మన జీవితం అనేది, మన ఆత్మ తప్పుడు మార్గములన్నిటిలో నుండి విడుదల పొందడానికి ఆత్మీయ జ్ఞానము చాలా చాలా అవసరమై ఉన్నది. తరువాత మనము గమనించేటప్పుడు, అనంతమైన నిత్య జీవమునకు ఈ మార్గం అనేది మనకు చూపిస్తూ ఉన్నది. ఆత్మీయ జ్ఞానం అనేది అనంతమైన నిత్య జీవమునకు కలుగు మార్గమును మనకు బోధించుచూ ఉన్నది. కనుకనే దేవుని బిడలైనటువంటి వారి జీవితాలలో మరి నిత్య జీవమునకు వెళ్ళే మార్గములను మనము తెలుసుకోవాలి. నిత్య జీవమునకు వెళ్ళు మార్గములను మనము తెలుసుకుంటూ ఉన్నప్పుడు నిశ్చయముగా మనలో మరి విడిచిపెట్టవలసిన వాటిని మనం విడిచిపెట్టాలి. యేసు ప్రభు వారు కూడా ఈ లోకములో ఉన్నప్పుడు మరి శిష్యులను వారందరూ కూడా కలిసి యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఇలా అడిగారు, అయ్యా, మేము అన్నిటిని విడిచిపెట్టాము, మాకేంటి లాభం అని చెప్పి అడిగారు. యేసు ప్రభు చెప్పారు, మీకు నిత్య జీవం అనేది కలుగు చేయబడును, లేకుంటే మీకు నిత్య జీవం దొరుకుతుంది. ఇహలోకపరముగా ఒకవేళ ప్రభు మార్గములో వెంబడించేటువంటి మన అందరి బ్రతుకులలో మరి అన్నిటిని కోల్పోవచ్చు, కానీ నిత్య జీవం అనేది ఒకటి ఉన్నదని మనం మరచిపోకూడదు. పౌలు భక్తుడు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 10వ వచనములో మనం గమనించేటప్పుడు ఆయన చెప్పుచున్న మాటలు ఏమిటంటే,
ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగవలనని, ఆయన మరణ విషయములో సమాధాన భావము గలవాడై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును, ఆయన శ్రమలలో పాలివాడొగటకు ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. 8వ వచనములో ఒక మాట చెప్పబడింది. అదేమిటి? నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. యేసుక్రీస్తును గురించి తెలుసుకోవడానికి, అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ఒక మనుషుడు నిత్య జీవమునకు వెళ్ళాలి అని అనుకున్నప్పుడు, నిత్య జీవ మార్గములో నడిపించాలి అని అనుకున్నప్పుడు, తనకున్న వాటినన్నిటిని కూడా సమస్తమును నష్టముగా ఎంచుకునే మార్గములో వెళ్ళేవాడుగా ఉంటున్నాడు. పౌలు భక్తుని యొక్క జీవితములో ఇది జరిగిన దాని మూలముగా ఫిలిప్పీలకు రాసిన ఈ పత్రికలో ఆయన స్పష్టముగా తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఈ రోజుల్లో మనందరి బ్రతుకులు ఎలాగ ఉన్నవి? దేవునిని గురించిన జ్ఞానం మనం తెలుసుకోగలుగుతూ ఉన్నామా? లౌకికమైన జ్ఞానమును తెలుసుకోవడానికి మనము ఎన్ని సంవత్సరాలు ప్రయాసపడుతూ ఉన్నాం. కనుక దైవికమైనటువంటి ఒక జ్ఞానము ఒక మనుషుని జీవితంలో కలిగి ఉన్నప్పుడు అతని యొక్క ఆలోచన అంతా కూడా నిత్య జీవం పొందుకోవాలని. దేవుడు మనుషుని కలుగు చేసినప్పుడు నిత్య జీవము కలిగిన వాడుగా కలుగు చేశాడు. కానీ ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించాడో తనకు కలిగిన ఆశీర్వాదములన్నిటిని కూడా కోల్పోయాడు. మరలా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకములో మరి ఆయన అవతరించి మరి ఆ విధముగా మన బ్రతుకులను మార్చడానికి, నిత్య జీవమును ఇవ్వడానికి ఈ దినాలలో మనము ఎంతగా ప్రభు సన్నిధిలో మరి మన కార్యములన్నీ కూడా ఆయన మార్చగలుగుతూ ఉన్నాడో చూడండి. ఈ భూమి మీద రావడానికి ఒక ఉద్దేశం ఏమిటంటే నిత్య జీవమును ఇవ్వడానికి. కనుక ఈ డిసెంబర్ మాసములో మనం అందరము కూడా క్రిస్మస్ చాలా సంతోషముగా సెలబ్రేషన్ చేసుకునే వారముగా ఉంటున్నాం. కేవలం ఒక ఉద్దేశం ఏమిటంటే నిత్య జీవమును ఇవ్వడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకములో జన్మించాడని ఆ ఉద్దేశముతోనే మనం సెలబ్రేషన్ చేసుకుంటూ ఉన్నాం. సంతోషింపదగిన దినమై ఉన్నది. కనుక మనం అందరము కూడా సంతోషించడానికి కేవలం మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లోకములో జన్మించాడనే ఉద్దేశముతోనే. ఎందుకంటే పాపములను క్షమించి మన బ్రతుకులను మార్చే ఒక గొప్ప దేవుని కుమారుడుగా ఈ లోకమునకు అవతరించాడు, నిత్య జీవమును మనం పొందుకోవడానికి. కనుక అపోస్తలుడైన పౌలు చెప్పిన మాటలలో యేసుక్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను అని అంటున్నాడు. అదే సమయములో కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనములో మనం గమనించినట్లయితే అక్కడ కూడా ఆయన ఈ మాటలను మరలా తెలియజేయుచున్నటువంటి సందర్భాన్ని నేను మీకు చూపిస్తూ ఉన్నాను. ఎందుకంటే మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారగును, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించువారునై ప్రతి సత్కార్యములలో సఫలలగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు. దేవుని విషయమైన జ్ఞానం మనకు అభివృద్ధి పొందుచూ ఉండాలి. లోక జ్ఞానములో అభివృద్ధి పొందేది కాదు, దైవికమైన జ్ఞానములో మనం అభివృద్ధి పొందుచూ ఉన్నట్లయితే మనము శాంత గుణము గల వారముగా మార్చబడగలము, సాత్వికులముగా మార్చబడగలము, పరిశుద్ధతలో నమ్మకంగా ఉండగలం. కనుక ఆధ్యాత్మిక జీవితాలలో మనమందరము కూడా ఆత్మీయ జ్ఞానము కలిగి ఉన్నట్లయితే నిశ్చయముగా ఒక దినమందు యేసు ప్రభువారు మధ్యాకాశములో బయలుపడినప్పుడు ఆయనను ఎదుర్కోవడానికి మనమందరము కూడా సిద్ధపడే వారముగా ఉంటున్నాం. మనందరికీ నిత్య జీవమును ఇవ్వడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు అవతరించాడు. కనుకనే మనమందరము కూడా ఈ మాసములో చాలా హ్యాపీగా సంతోషముగా క్రిస్మస్ మాసం అని చెప్పి సెలబ్రేషన్ చేసుకునే వారముగా ఉంటున్నాం. కనుక నా ప్రియ దేవుని బిడలారా, మనం మర్చిపోకూడదు, ఆధ్యాత్మిక జీవితంలో
ఆత్మీయ జ్ఞానము కలిగిన వారముగా ఉంటున్నట్లయితే మరి ఆ అసత్యములను, అబద్ధ బోధల నుండి మనం విడుదల పొందడానికి ప్రభు సహాయము చేయనుగాక. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో మరొక పర్యాయము కూడా మీ సన్నిధిలో పాలు పొందడానికి మీరు మాకు అనుగ్రహించిన కృపకు స్తోత్రం. మరి విశేషముగా ఆత్మీయ జ్ఞానమును గురించిన అనేక సత్యములను మీ వాక్యముల ద్వారాగా మేము తెలుసుకోవడానికి కృప చూపారు. అవును తండ్రి, ఆత్మీయ జ్ఞానము ఉన్నట్లయితే మిమ్మల్ని పాడి పొగిడే వారముగా ఉండగలము. ఆత్మీయ జ్ఞానం మాకున్నట్లయితే ప్రభువా, మా జీవితాలలో మీకు దగ్గరగా మార్చబడగలము. ఆత్మీయ జ్ఞానం మాకున్నట్లయితే తప్పు మార్గములో నుండి మమ్మలను తండ్రి విడిపించడానికి మీరు సహాయము చేయించినందుకు స్తోత్రం. ఏది సత్యమో ఏది అబద్ధమో దానిని మేము గ్రహించగలుగుతూ ఉన్నాం. ఆత్మీయ జ్ఞానం మాకున్నట్లయితే నిత్య జీవమునకు పోవు మార్గములో మమ్మల్ని నడిపించే దేవుడు మీరు గనుక తండ్రి, ఈ నిత్య జీవాన్ని మేము పొందుకొని అనుభవించడానికి మీరు కృప చూపండి. ఎవరైతే నూతనముగా వింటూ ఉన్నారో వారి కుటుంబాలు దీవించబడాలని ప్రార్థిస్తూ ఉన్నాం. వారి వ్యాధులను ప్రభువా, వారి బలహీనతలన్నిటిని కూడా దేవా విడిపించి స్వస్థపరచమని ప్రార్థిస్తూ, స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొందుకుని ఉన్నాము మా తండ్రి, ఆమేన్. కనుక నా ప్రియ దేవుని జనులారా, ప్రతిరోజు మరి ఆధ్యాత్మిక వర్తమానములు అందించబడుతూ ఉన్నాయి. ఎవరైతే నూతనముగా ఈ వర్తమానములను వింటూ ఉన్నారో మీరు వినుట మాత్రము కాదు, అది ఇతరులకు కూడా పరిచయం చేయగలరని ప్రభువు పేరట మనవి చేస్తూ ఉన్నాము. మరి దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.